వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకై విజయ కంకణ ధారణ కార్యక్రమం ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగింది. జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు రాబోయే ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిపూర్వకంగా విజయ కంకణ ధరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరీక్షల్లో అసాధారణమైన మార్కులు సాధించాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గురుస్వాములు బండారి లక్ష్మీనారాయణ, దశరథ్ రెడ్డి, లక్ష్మీపతి అయ్యగారులు ప్రత్యేకంగా హాజరై విద్యార్థులకు విజయ కంకణాలను ధరింపజేసి ఆశీర్వదించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమ లక్ష్యాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి విద్యార్థి ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు భక్తి, క్రమశిక్షణ, లక్ష్య సాధన పట్ల మరింత ప్రేరణను కలిగించింది. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. నిత్యం సా పద్మహస్త మామావాసతు గృహే సర్వమంగళయుక్త లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగదామే వైనతే సోమం పివ సోమం పుత్రః సోమం ధనస్య సోపినో ముఖ్యం దదాతి సోపినః నక్రోదండమాత్సర్యజ్ఞాలయే పద్మధరాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మైసజస్వ న్యాసా పద్మా త్వాం త్రైలోక్యగుణోపరీం సర్జాం వందే ముకుందప్రియాం सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वलक्ष्मीश्च प्रसन्नमम सर्वदा। श्रीमहासरस्वत्यै नमः। अभिषेकस्नानं समर्पयामि। तदनन्तरं शुद्धोदकस्नानम् आपोष्ठामयोक्ते भाजयतेनः उशतीरिव मातरः तस्मारङ्गमो इच्छया यत्वता आपो जनेता चिनः। शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानानन्तरं वस्त्रं एकात्पादवस्त्रं धारयामि। अक्षतां समर्पयामि। गन्धं परिकल्पयामि। श्रीगन्धं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं मां ग्रहणावरदो भवास्मि सरस्वत्यै नमः। गन्धं परिकल्पयामि। आदित्राचूर्णं समर्पयामि। भारत्यै नमः। पुष्पां पूजयामि। जगत्स्वरूपिण्यै नमः। जङ्गौ पूजयामि। जगदाध्यायै नमः। जाननीं पूजयामि। चारुविलासिन्यै नमः। ऊरुं पूजयामि। कमलपूजे नमः। कणिं पूजयामि। जन्महीनायै नमः। जगनं पूजयामि। गम्भीरनाभये नमः। नाभिं पूजयामि। हरिपूज्यायै नमः। उदरं पूजयामि। लोकमात्रे नमः। हस्तौ पूजयामि। विशालवक्षस्थे नमः। वक्षस्थानं पूजयामि। गावचक्षणाय नमः। कण्ठं पूजयामि। स्कन्दप्रपूजिताय नमः। ॐ स्कन्दान्ते नमः। ॐ भक्तं पूजयामि। वेदस्वरूपाय नमः। भक्तं पूजयामि। ॐ सुरासिन्यै नमः। नासिकां पूजयामि। ॐ बिम्बमनोष्ठ्यै नमः। ओष्ठं पूजयामि। ॐ कमलाचक्षुषे नमः। नेत्रं पूजयामि। तिलकधारिण्यै नमः। पालं पूजयामि। चित्रमूर्तये नमः। शिखुरं पूजयामि। सर्वप्रदाय नमः। मुखं पूजयामि। श्री सरस्वत्यै नमः। शिरं पूजयामि। ब्रह्मरूपिण्यै नमः। सर्वस्वत्यै नमः। ओम महाभद्राय नमः। ओम महामायाय नमः। ओम वरप्रदाय नमः। ओम श्रीप्रदाय नमः। ओम पद्मनिलयाय नमः। ओम पद्माक्षय नमः। ओम पद्मभक्ताय नमः। ओम महाकाले नमः। ओम महामायाय नमः। ओम महाकालाय नमः। ओम महाकुशाय नमः। ओम लीलाय नमः। ओम विहराय नमः। ओम विश्वाय नमः। ओम देव्यै नमः। ओम दिव्यालङ्कारभूषितायै नमः। ओम वाग्देव्यै नमः। ओम वसुधायै नमः। ओम तीव्रायै नमः। ओम महाभद्रायै नमः। ओम महाबलायै नमः। ओम भोगदात्रे नमः। ओम भारत्यै नमः। ओम भारायै नमः। ओम वैष्णव्यै नमः। ओम ब्रह्मायै नमः। ओम ब्रह्मै नमः। ओम ब्रह्मज्ञानैकसाधनायै नमः। ओम सौधामिन्यै नमः। ओम सुधामूर्त्यै नमः। ओम
సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం కామరూపిణి విద్యారంభం కరిష్యామి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయే దేవి సామాం పాతు సరస్వతి మాతకి. మాకు సంపూర్ణ సహకారించిన యొక్క స్కూల్ మేనేజ్మెంట్ వారికి మంచి మార్కులతో ఉత్తీర్ణులై మీరు రాబోయే తరాలకు భవిష్యత్తు తరాలకు ముందుబాటు చూపించే యొక్క మరి పూజ చేయడం జరిగింది. మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మీరు ఎగ్జామ్స్ ముందు కూడా ఇంట్లో అమ్మ నాన్నలకు దండం పెట్టుకొని బయలుదేరండి. తప్ప పరిస్థితుల్లో మాత పిత గురు దైవం ఈ నలుగురిని మాత్రం మర్చిపోవద్దు. జన్మనిచ్చిన తల్లి మన ముందుకు తీసుకెళ్ళిన తండ్రి మన విద్యాబోధన ఇచ్చే యొక్క ఆ దేవుని యొక్క వాణి నారాయణి వాంఛితార్థ ప్రదాయని వారిలోచని వాత్సల్య రూపిణి వారిలోచని వాత్సల్య రూపిణి వందారు మందారే జయ వందారు మందారే జయ హారతి దే మాతా సంతోషి మాతా జయ జయ మాతా జయ హారతి దే మాతా బ్రహ్మాది దే పాహి పరమేశ్వరి పరబ్రహ్మరూపిణి పాహి పరమేశ్వరి పరబ్రహ్మరూపిణి పంచారతి మాతా. ఈ అలంకారం ఈ అర్చనలు స్వామికి అమితానందం ఇరుముడితో మనమెల్లాలి స్వామిని రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం. మా అమ్మ ఒక పుష్పం పట్టుకో, పుష్పం చేతిలో పట్టుకో. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై ప్రసాదం స్వామి ప్రసాదం హాల్లో ఉంటుంది. ప్రసాదం మీరు కూడా వెళ్తాను స్వామి ప్రసాదం కదా మామ ఇట్లా అందరికి కంకణం దారితో పెన్ను కూడా ఇవ్వండి అయ్యా. అందరు తీర్థ ప్రసాదం ఈశ్వరన్న ప్రసాదం తీర్థం పెట్టండి, అక్కడ తీర్థంలో పెట్టండి. తీర్థం తీసుకొని అక్కడ ప్రసాదం అయ్యప్ప. మన అయ్యప్ప దేవాలయ నిర్మాణము ఈ సంవత్సరం 33 సంవత్సరాలలో దాదాపు 25 సంవత్సరాల నుండి మన అయ్యప్ప దేవాలయంలో జగిత్యాల పట్టణంలోని విద్యార్థులకు ప్రతి సంవత్సరము మంచి ఉత్తీర్ణత శ్రేణిలో పాస్ కావాలని మన అయ్యప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరము విజయ కంకణ ధారణ కార్యక్రమాన్ని, సరస్వతి మాతా పూజా కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. దీనికి మరి హై స్కూల్స్ అందరూ కూడా వారి కరెస్పాండెంట్స్ ఎంతో సహకరిస్తున్నారు. మా హరిసారి గారు మరి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అందరూ కూడా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత కావాలని మనసా వాచా కోరుకుంటూ అందరికీ ఆ యొక్క హరిహర అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భవిష్యత్తులో మీరు మంచి ఉత్తీర్ణులై మంచి ఉద్యోగాలు మంచి ఉత్తమ శ్రేణిలో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాం. స్వామి విద్యార్థులందరికీ ఇన్వైట్ చేసి తీసుకురావడం, జగిత్యాలలోని అన్ని స్కూల్స్ ఇందులో పాల్గొనడం నిజంగా జగిత్యాలలోని విద్యార్థులందరికీ ఎంతో సంతోషదాయకం. తల్లిదండ్రులు కూడా నిజంగా మరి ఈ యొక్క అయ్యప్ప గుడిలో
సరస్వతి మాత పూజ చేసి విజయ కంకణం కట్టించుకొని మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రతి సంవత్సరం సిద్ధంగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ 589 అంటే జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఆల్మోస్ట్ కరీంనగర్లో కూడా రాలేదు. అది ఎట్లా అంటే మరి మన జగిత్యాల అయ్యప్ప గుడి యొక్క ఇక్కడ మహత్యం ఏంటంటే గుడికి వచ్చిన అయ్యప్ప గుడికి వచ్చిన పిల్లలందరూ కానీ నిజంగా చాలా ధన్యులు. మరి ఈ యొక్క వరవడిని ఇంతటితో ఆపకుండా మీరు ప్రతి ఎగ్జామ్కి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ప్రతి ఎగ్జామ్కి ముందు ఒకసారి అయ్యప్ప గుడిని దర్శించుకుంటే ఖచ్చితంగా మీరు విజయ బావుట ఎగరవేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క అయ్యప్ప గుడి కమిటీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ అనండి.